విజయవాడ బెంచ్ సర్కిల్లో హెల్మెట్ వాడకంపై డీసీపీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ పెట్టుకోవడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని ప్రసన్న కుమార్ సూచించారు. ఈ నెలలో 23,000 చలానాలు, ₹1,00,00,000 పైగా ఫైన్ విధించినట్లు తెలిపారు. ఇక ఫైన్ విధించడం తమ ఉద్దేశం కాదని, హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధనను ప్రజలకు చేర్చడమే తమ లక్ష్యం అంటున్న డీసీపీ ప్రసన్న కుమార్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ప్రతి ఒక్కరూ ధరించాలని చెప్పేసి నెల రోజుల పైబడి నుంచి విజయవాడ పోలీస్ కమిషనరేట్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా విద్యార్థులను సైతం ఈరోజు ఇందులో పాలు పంచుకునే విధంగా విజయవాడ పోలీసులు తీసుకువచ్చి వారితో కూడా హెల్మెట్ పెట్టుకోని వారికి హెల్మెట్ పెట్టుకోవటం వలన వచ్చే లాభాల గురించి కూడా తెలియజేస్తున్నారు. దీనిపై మరింత పూర్తి సమాచారం మన దగ్గర ఏడీసీపీ ప్రసన్న కుమార్ ఉన్నారు. ఆయన దగ్గరే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, విజయవాడ పోలీస్ కమిషనరేట్లో ఒక నెల రోజుల పైబడి నుంచి కూడా హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఒక బాధ్యతగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని చేస్తూనే ఉన్నారు. అయినా ఇప్పటికే ఒక 70% పురోగతి కనిపించినట్టు కూడా తెలుస్తోంది. ఇంకా 30% అలాగే మిగిలి ఉంది. దీనికోసం మీరేం స్పెషల్ డ్రెస్ చేస్తున్నారు? ఇంకా దాని గురించి అండి, స్కూల్ చిల్డ్రన్తోనూ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఈ భద్రతా మాసోత్సవాల సందర్భంగా లారీ అసోసియేషన్ కానీ, ఆటో యూనియన్ వాళ్ళు కానీ, అదర్ యూనియన్ మెంబర్స్ అందరూ కూడా సమాజంలో భాగమే కాబట్టి వాళ్ళందరూ కూడా విడిగా వెళ్ళినప్పుడు ధరించాల్సి వస్తుందండి. వాళ్ళందరితో ర్యాలీ తీయించడం అంతా కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, మేము కూడా కాలేజెస్కి వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి మీటింగ్స్ కండక్ట్ చేయడం, హెల్మెట్ ఎందుకు ధరించాలి, ప్రాణం ఎంత ముఖ్యం అన్నది ప్రతి మనిషికి ఆ కుటుంబానికి కూడా అందరూ కూడా తెలియజెప్తున్నామండి. ఈరోజు పిల్లలు కూడా చూస్తున్నట్టయితే ఏమీ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలు కూడా పాంప్లెట్స్ పంచుతూ మైక్లో అనౌన్స్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ గురించి, ప్రాణం యొక్క ముఖ్యత గురించి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ రకంగానే 30% కూడా మారుతారని మా ఆశ. సార్, అలాగే గతంలో అనేక చలానాలు కూడా విధిస్తూనే ఉన్నారు. అయితే సిపి గారు కూడా చెప్పారు, చలానాలు విధించడం కాదు, వాళ్ళలో పరివర్తన తేవాలి అని. అయితే దీని మీద ఇప్పుడు దాకా ఎన్ని చలానాలు చేశారు, ఎంత రెవెన్యూ ఏమైనా కలెక్ట్ చేశారు? మొత్తం ఈ నెల వరకు వచ్చినట్టయితే 26వ తారీఖు వరకు కూడా 22,000 దాకా చలానాలు వేయడం జరిగిందండి. ₹1,00,00,000 పైనే క్యాష్ అయితే 59 లక్షల కలెక్ట్ చేశాము. ఇంకా మిగిలినవి కూడా కలెక్ట్ చేయాల్సి ఉంది. దీంట్లో కూడా మేము చూసినట్టయితే సిపి గారు రాజశేఖర బాబు సార్ చెప్పినట్టు ₹135 కలెక్ట్ చేయడం జరుగుతుందండి. యాక్చువల్గా హెల్మెట్కి ₹1000 అండి. అంటే ఏంటి, అసలు మామూలుగా వదిలేస్తే నన్ను ఏం పట్టించుకుని నన్ను ఎవడో ఏం చేయలేడు అంటారు కాబట్టి పెనలైజేషన్ వేసి దాని ద్వారా చెప్తే ఆ డబ్బు కూడా ₹135 అన్నది తృణప్రాయంగా కట్టేసి వెళ్తున్నారు, కానీ హెల్మెట్ కొనట్లేదండి. ఇది వారి కోసం ఉన్నది, వారు గ్రహించిన రోజున 100% ఈజీగా వచ్చేస్తుంది. సార్, అలాగే ట్రాఫిక్ ఇక్కడ సార్తో పాటు మీరు ఇక్కడ ట్రాఫిక్లో ఆన్ చేసి రోడ్డు మీదే ఉంటారు. ఇలాగ హెల్మెట్ ధరించిన వారికి మీరేం సజెషన్ చేస్తున్నారు? అంటే హెల్మెట్ ధరించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మేము చాలామంది ఈ 2 వీలర్స్లో సీట్ కింద హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నారు. అటువంటి వాళ్ళకి తప్పనిసరిగా హెల్మెట్ తీపిచ్చి వాళ్ళని మన తల మీద పెట్టుకునేలా చేస్తున్నాం. అట్లాగే హెల్మెట్ ఎవరైతే పెట్టుకోకుండా జర్నీ చేస్తున్నారో వాళ్ళకి మా స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఫైన్లు విధించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మన విద్యార్థులు సైతం కూడా ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. పాప చెప్పమ్మా, ఈరోజు హెల్మెట్ పెట్టుకుని వాళ్ళందరికీ కూడా మీరు పాంప్లెట్స్ ఇస్తున్నారు పోలీస్ శాఖ. అసలు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటనేది మీరు ఎలా చెప్పగలుగుతున్నారు వాళ్ళకి? ముందుగా అందరికీ నమస్కారం. మేము ఏమీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వచ్చామండి. మేము ఎవరినైతే ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవట్లేదు అని చూస్తున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు చూడండి, యాక్సిడెంట్ అయింది అనుకోండి, మనకు చేయికి తగిలింది అనుకోండి, దాన్ని ఫ్రాక్చర్ అవుతే దాన్ని మనం మళ్ళీ సరి చేసుకోవచ్చు. కానీ హెడ్ ఇంకా బ్రెయిన్ స్కల్కి డ్యామేజ్ అవుతుంది. అది మన మెయిన్ సప్లై, అది బ్లడ్ అక్కడి నుంచే వస్తుంది, అంత సప్లై అదే ఇస్తుంది నర్వ్స్కి. కాబట్టి అది డ్యామేజ్ అవుతే దాన్ని రీప్లేస్ చేసే ఛాన్సెస్ లేవు. కాబట్టి ఆన్ స్పాట్ డెత్ కూడా అవ్వచ్చండి. కాబట్టి అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యే విధానంలో చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని హెల్మెట్ పెట్టేటట్టు చేస్తున్నాము. ఇంకా మోరోవర్ ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకా ఇప్పుడు ఇంట్లో ఒకవేళ నాన్న డ్రైవ్ చేస్తారు అనుకోండి, ఇంట్లో చాలామంది వెయిట్ చేస్తూ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏం కాకుండా ఎలా చూసుకోవాలి, మీ లైఫ్ కూడా వాళ్ళు మీ మెయిన్ సపోర్టర్ మనీకి, కాబట్టి వాళ్ళని బాగా చూసుకోవాలి. ఈయన లైఫ్ ఈయన చేతిలోనే ఉంది కాబట్టి హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ వేసుకోండి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయండి, అవన్నీ అర్థమయ్యే విధానంలో చెప్తున్నాం. పాప చెప్పమ్మా, అలాగే హెల్మెట్ నిబంధన గురించి మీ క్లాస్మేట్ ఎలా అయితే చెప్పారు, అలాగే మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా ఇలాగే పెట్టుకోమని చెప్తూ ఉంటారు. అలాగే చెప్తున్నారా మీరు కూడా? ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ మీరు ఏదైతే చెప్తున్నారో హెల్మెట్ మీద వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు మీ మాటలు? వాళ్ళు బాగా మంచిగానే రిసీవ్ చేసుకున్నారు అంకల్. మా మాటలు వాళ్ళకి బాగా అర్థమవుతున్నాయి. మేము కూడా అర్థమయ్యే విధంలో చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. పిల్లల్ని కాబట్టి మా మాటలన్నా వింటారేమోనని మేము మంచిగా పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వాళ్ళంతా మాతో వచ్చి మాకు బాగా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా మంచిగా
పెట్టుకుంటాము, ఇవన్నీ ఫాలో అవుతామని చెప్పారు. సార్ చెప్పండి, ఈరోజు ఇక్కడ పిల్లలతో కూడా స్పెషల్ డ్రైవ్ అనేది చేస్తున్నారు. అయితే ఇప్పటికే 70% అండ్ అబోవ్ పర్సన్స్ కూడా హెల్మెట్ యూజేజ్ పెరిగిందని చెప్పి కూడా అధికారులు చెప్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ బెంజ్ సర్కిల్ ప్రాంతంలో మీరు దగ్గరుండి ఏం చెప్తున్నారు? మేము చెప్పేది ఏంటంటే మొట్టమొదటిగా అందరూ కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలండి. ఇది మా కోసమో లేదా వేరే వాళ్ళ కోసమో కాదు, ఈ హెల్మెట్ మీకోసమే పెట్టుకోవాలి. మీ లైఫ్ కోసం, మీ ఇంట్లో వాళ్ళ మీ పిల్లల కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం పెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము హెల్మెట్ పెట్టుకోకపోతే మాదే కదా పోయేది, మీకేంటి బాధ అని అడుగుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది హెల్మెట్ మీకోసం పెట్టుకుంటున్నారు. మీకు ఏదైనా యాక్సిడెంట్లో కాలో చీరిపోతే దాన్ని మాలో చేసుకోవచ్చు, కానీ హెడ్కి ఏదైనా తగిలితే కనుక మళ్ళీ మీకు ప్రాణం తిరిగి వస్తే రాదు కదా. ఇంకో విషయం, మనకి ఈ ఫైన్లు ఇంతకుముందు ఈ చలాన్ యాప్ అనేది ఉండేది, ఇప్పుడు యాప్ లేదండి. అది మనం డైరెక్ట్గా మీ మొబైల్లోనే పరివాహన్ ఈ చాలాన్ అని గూగుల్లో టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి సింహతలాటం ఉండేటువంటి వెబ్సైట్ ఒకటి కనిపిస్తుంది ఫస్ట్లోనే. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఆన్లైన్ పేమెంట్ అనేసి ఒక బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేయగానే మనకి కింద అడుగుతుంది వెహికల్ నెంబర్ కొట్టాలా, చలాన్ నెంబర్ కొట్టాలా, లేదా డిఎల్ నెంబర్ కొట్టాలి. వెహికల్ నెంబర్ క్లిక్ చేయండి, కింద వెహికల్ నెంబర్ టైప్ చేయండి, క్యాప్చా ఉంటుంది. క్యాప్చా టైప్ చేయగానే మీ క్యాప్చా టైప్ చేసి సబ్మిట్ చేయగానే మీ వెహికల్ మీద ఎన్ని ఫైన్లు ఉన్నా ఫైన్లు వచ్చేస్తాయి. ఒకవేళ కనుక క్యాప్చా సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఏమీ రాకపోతే కనుక లేనట్టే. క్యాప్చా చేసిన తర్వాత మీకు కింద ఏమన్నా ఫైన్లు ఉంటే వస్తుంది. ఫైన్లు కూడా వెంటనే మీరు అక్కడి నుంచే పే చేసుకోవచ్చు. పే నౌ అని ఉంటుంది. పే నౌ క్లిక్ చేయగానే అది ఒక వేరే క్లబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మేము గూగుల్ పే కానీ లేక మన ఫోన్పే ద్వారా కూడా మరి పే చేసుకోవచ్చు. ఇంకో విషయం, ఫైనల్గా మనకి ఈ మధ్యన హైకోర్టు వారు కూడా చెప్తున్నారు 90 డేస్ అబవ్ ఉండే చలాన్ ఏదన్నా ఉంటే కనుక అది 90 డేస్ లోపే పే చేసుకోండి. 90 డేస్ కనుక పేడ్ చేసుకోండి. 90 డేస్ కనుక దాటితే ఆ బండి కూడా సీజ్ అవుతుంది. ఆ వ్యక్తి ఎవరైతే నడుపుతున్నారో ఆ వ్యక్తి లైసెన్స్ కూడా సీజ్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా ఈ 90 డేస్ దాటనివ్వకుండా చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం మన విజయవాడ సిటీలో స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. మీకు ఫైన్లు వేయడం, అప్పుడే మేము వేసిన ఫైన్ కూడా కట్టించడం జరుగుతుంది. ఈ సిటీ కేబుల్ ద్వారా నేను తెలియజేసే అందరికీ ఏంటంటే అందరూ కూడా ఈ ఫైన్లు వేయించుకోవద్దండి. ముందే మీరు హెల్మెట్ పెట్టుకోండి. అది కూడా ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ పెట్టుకోండి. ఐఎస్ఐ మార్క్ ఉన్నదైతేనే మీకు కరెక్ట్. అది మామూలు లోకల్గా 100, 150 అమ్ముతున్నారు. అవి దయచేసి పెట్టుకోవద్దు. ఇది ఇక్కడ పోలీసు శాఖ వారు మరియు విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. హెల్మెట్ పెట్టుకోవటం అనేది సామాజిక బాధ్యతగానే తెలుసుకోవాలని. అయితే ఒకసారి హెల్మెట్ పెట్టుకోకపోవడం వలన జరిగే యాక్సిడెంట్ వలన కుటుంబాన్ని కూడా కోల్పోయే పరిస్థితి కూడా వస్తుందని, ఫైన్లు విధించడం తమ కర్తవ్యం కాదని, హెల్మెట్ పెట్టుకోమని చెప్పడం మాత్రమే తమ అదిగా కూడా పోలీసు శాఖ వారు చెప్తున్నారు. అలాగే హెల్మెట్ పెట్టుకొని వారికి సైతం కూడా విద్యార్థులు తమ వంతు భాగంగా తాము సైతం సమాజం కోసం అనే విధంగా తాము కూడా వచ్చి హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కరపత్రం ఇస్తూ కూడా చెబుతున్నామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కెమెరామెన్ వర్మతోడే జర్నలిస్ట్ మహేష్, విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నుంచి.